అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గ రాజకీయాలు చాలా కీలకం ఉంటాయి, చాలా కాస్ట్లీ రాజకీయాలు కూడా. ఇక్కడ నాయకులు కూడా బలమైనటువంటి నాయకులు. దర్శిలో ఎన్నికలు చేయటం కంటే 2 నియోజకవర్గాలు ఎన్నికలు చేసుకోవచ్చు అనే పేరు కూడా దర్శి నియోజకవర్గానికి ఉంది. ఎందుకంటే అంత హై బడ్జెట్ రాజకీయం చేయాలి దర్శి నియోజకవర్గం. సో అలాంటి నియోజకవర్గానికే గతంలో 2019లో రాజకీయ అరంగేటం చేసి వైఎస్ఆర్సీపీ తరఫున భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. సో 2024 ఎన్నికలకి ఆయన టికెట్ దక్కించుకోలేకపోయారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల వైఎస్ఆర్సీపీ మరలా బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారికి ఇవ్వటం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా ఓటమి పాలైనప్పుడు కూడా దర్శిలో ఎర్రగొండపాలెంలో మాత్రం గెలుచుకోవడం జరిగింది. సో అంటే దర్శిలో వైఎస్ఆర్సీపీ బలం ఉంది అంటూ శివప్రసాద్ రెడ్డి గారు రుజువు చేశారు. సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో దర్శిలో బలం ఉంది కాబట్టి మద్దిశెట్టి గారికి ఇచ్చినా కూడా మళ్ళీ గెలుస్తారనే వాదనలు కూడా వినిపించాయి. ఎందుకంటే ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 90 నుంచి 100 సీట్లు మార్పిడి చేశారు. అందులో భాగంగా దర్శిలో కూడా మార్పు చేయడం జరిగింది. సో అయితే ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో మద్దిశెట్టి గారు తెలుగుదేశం పార్టీకి అంటే కూటమికి సపోర్ట్ చేశారు. సో ఈయన కాపు సామాజిక వర్గ నేత కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన వాళ్ళు కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈయన అభిమానులు ఈయన క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కొంత సపోర్ట్ చేసింది. లేకపోతే తెలుగుదేశం పార్టీకి అంత బలం అక్కడ చేకూరేది కాదు. లేకపోతే గొట్టిపాటి లక్ష్మి గారు దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితి. కానీ ఓ పక్క మద్దిశెట్టి గారి వర్గం ఈ ఆటోమేటిక్గా పార్టీ క్యాడర్కి అయితే కొంత ఉంటుంది కదా. సో ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా గొట్టిపాటి లక్ష్మి గారికి సపోర్ట్ చేయడం వల్ల స్వల్ప మెజార్టీ, 1000, 1500, 2000 మెజార్టీతోటి ఆమె ఓడిపోవడం జరిగింది. సో అయితే ఎన్నికలు అనేవి బాగా పోటాపోటీగా జరిగినాయి. కానీ గొట్టిపాటి లక్ష్మి గారు మాత్రం ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు జనసేన పార్టీ అంటే కూటమిలో వన్ ఆఫ్ ది పార్టీ జనసేన పార్టీ తమ సొంత పార్టీని బలోపేతం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రౌండ్ స్థాయి వర్క్ని ప్రారంభించింది మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక పోస్ట్ ఇచ్చి నిలబెట్టారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో పోటీ చేస్తారా జనసేన తరఫున, లేకపోతే ఇంకోసారి పోటీ చేస్తారనే విషయాన్ని పక్కన పెడితే దర్శి నియోజకవర్గం మీద కుమారుని కానీ ఆయన కానీ కంటెస్ట్ చేయాలనేది ఒక ఆశ అయితే ఉంది. కానీ దర్శిలో ఎక్కువ భాగం కాపు సామాజిక వర్గం ఓట్లు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, ఎస్సీ సామాజిక వర్గం ఉంటాయి. మిగతా బీసీలు అంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరలా దర్శిలో రీఎంట్రీ ఇవ్వడానికి జనసేన తరఫున ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మధ్య కొన్ని ఫ్లెక్సీలు కూడా దర్శి నియోజకవర్గంలో పెట్టారు. బాస్ ఈజ్ బ్యాక్, మద్దిశెట్టి గారు మళ్ళీ వస్తున్నారని. గతంలో అంటే వైఎస్ఆర్సీపీలో వచ్చారు, లేదా వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున రావాలి. జనసేన పార్టీ తరఫున వస్తే ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? నెక్స్ట్ అంటే దర్శి సీట్ని జనసేనకి కేటాయించుకోవాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 11-12 సీట్లు మొత్తం కూడా జనసేన బలోపేతానికి కృషి చేయాలని, ఒకవేళ కూటమిగా నెక్స్ట్ 2029లో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కనీసం ఒక 4 నుంచి 5-6 సీట్లైనా కూడా జనసేన సీట్లు కంటెస్ట్ చేసే విధంగా బాలినేని వాసు గారు తన ప్రయత్నం తనకు బలంగా చేస్తూ ఉన్నారు. సో నిన్న కూడా బాలినేని ఇంటికి నాగబాబు గారు అంటే చిరంజీవి గారు తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య, ఆయన కూడా ఒంగోలు ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన కలిసి మాట్లాడి చాలాసేపు ఆయన దగ్గర కూర్చొని వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా కొంచెం జనసేనలో బాలినేని వాసు గారికి హైప్ తీసుకురావడం కోసం, అంటే పవన్ కళ్యాణ్ గారు వివిధ పనుల మీద బిజీగా ఉన్నప్పుడు కూడా అంటే పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి పార్టీలో కొంతమంది నాయకత్వం తిరగాలి కదా. సో అందులో భాగంగా బాలినేని వాసు గారిని కలవటం, దీంతో జిల్లాలో బాలినేని గారు ఒక్కసారి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే జనసేనకి బాలినేని శ్రీనివాసరెడ్డి సరైన వ్యక్తే.
గట్టిగా వర్క్ చేయడానికి జనసేన పార్టీ కీలక నాయకులు కూడా ఆయన కలుస్తున్నారు. జనసేన అధిష్టానం కూడా ఒక రకంగా అధిష్టానంలో భాగంగా చేసుకోవడానికి బాలినేని వాసు గారిని సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒంగోలులో స్థానికంగా బాలినేని వాసు గారి ప్రస్తుతానికైతే పోటీ చేయాలన్నా జనసేన తరపున నిలబడాలన్నా కూడా అక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ జనార్దన్ గారు ఉన్నారు, ఇటు వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ చుండూరు రవిబాబు గారు నియమించడం జరిగింది. సో మరి ఇలాంటప్పుడు వాసు గారు జిల్లా మీద పెత్తనం చేయడానికి, జిల్లాలో ఎక్కడైతే వీక్గా ఉందో జనసేన పార్టీ అక్కడ బలోపేతం చేయడానికి ఆయన్ని కీలకంగా ఉపయోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇదంతా జనరల్ విషయమే. అయితే దర్శిలో మాత్రం కీలకంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు రావటాన్ని తెలుగుదేశం పార్టీ కొంత వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు వస్తే గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఇప్పుడు ఆయన జనసేన తరపున వస్తే జనసేన పార్టీ బలోపేతం అవుతుంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. సో అక్కడ ఆల్రెడీ ఒక ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమెకి అంత ప్రాధాన్యత ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీ. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మొన్నటి వరకు 2024 దాకా 19 నుంచి 24 దాకా ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆయన అధికార ప్రభుత్వం, నాటి అధికార ప్రభుత్వం ఎమ్మెల్యే. మరి ఇలాంటప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు అక్కడ కీలకంగా వ్యవహరించడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఆలోచించండి. సో గొట్టిపాటి లక్ష్మి గారిని మొదట్లోనే వ్యతిరేకించారు, కానీ ఆమె ఇప్పుడు 2-2.5 సంవత్సరాల నుంచి ఎన్నికలకి జస్ట్ నెల రోజుల ముందే రావటం, వచ్చి ఆ యాక్టివిటీ చేసుకోవడం, గ్రూపులు మొత్తాన్ని కలగలుపుకోవడం, అసలు నియోజకవర్గ పరిస్థితులు ఏంటి, భౌగోళిక స్థితిగతులు ఏంటి, అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అనేది మొత్తం క్లియర్గా అర్థం చేసుకునేసరికి ఆమెకు దగ్గర 2 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు ఆమెను పక్కన పెట్టేసి జనసేనకు అక్కడ పెత్తనం ఇవ్వడంతో నెక్స్ట్ కూటమిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందా? ఇది తెలుగుదేశం పార్టీకే కదా మైనస్ అవుతుంది. సో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మద్దిశెట్టి గారు రాకతోటి గొట్టిపాటి లక్ష్మి గారికి చెప్పు పెడుతున్నారా, లేకపోతే కేవలం జనసేన యాక్టివిటీ చేసుకోవడానికి మద్దిశెట్టి గారు వస్తున్నారా? ఆలోచించండి. ఇది ఎంతవరకు నడుస్తుంది? కామెంట్ చేయండి.